పరలోకంలో ఒక సభ ఉంటే ఆ సభకు వెళ్ళారంట. ఆ సభకు అపవాది వాడు కూడా వారితో కలిసి వచ్చిండంట. అంటే వాడికి పర్మిషన్ ఉంది, వాడి తప్పులు పూర్తి కాలేదన్నమాట. అర్థమైందంటే వాడి తప్పులు పూర్తి కాలేదు. వాడు పూర్తి తప్పు చేసినప్పుడు పరలోకానికి దేవుడు అవకాశం ఇవ్వడు. ప్రస్తుతం ఇక్కడ వీడు పరలోకంకి వెళ్ళే అవకాశం ఉంది, వెళ్ళాడు. వెళ్ళినప్పుడు దేవుడే స్వయంగా వాడి వద్దకు వెళ్ళి ఎక్కడి నుండి వచ్చామని పలకరించాడు. వాడు చెడ్డోడని తెలుసు కదా దేవుడికి, వాడితో మాట్లాడకపోతే ఏం పోతుంది? అంతే కదా, మనం ఏమనుకుంటాం, వాడితో మాట్లాడకపోతే ఏం పోతుంది? ఏదైనా తోటలో దేవుడే వాడి లక్ష్యం ఏమిటి, వాడి టార్గెట్ ఏంటో తెలుసు వాడికి, దేవునికి తెలుసు. ఈయన లక్ష్యం ఏమిటో, ఈయన టార్గెట్ అది కూడా తెలుసు. ఈయన టార్గెట్ ఏమో కోటాను కోట్ల మందిని స్వర్గానికి పంపించాలని. అపవాది యొక్క టార్గెట్ ఏంటంటే ఎవ్వరు కూడా స్వర్గానికి వెళ్ళకూడదు, వాడి రాజ్యం లేకుంటే వాడు ప్రజలను దేవుని ఇబ్బంది పెట్టి బాధించాలనుకున్న ఒక స్థలం ఉంది, ఆ స్థలానికి తీసుకుపోవాలనేది వాడి లక్ష్యం. దేవుని తీసుకెళ్దాం అనుకుంటాడు వాడు, దేవుడు పుట్టించిన మనుషులను కూడా నరకం తీసుకోవాలనేది వాడి టార్గెట్. అటువంటి వానితోటి దేవుడు వాడు అసలు మన ఛాయలు కూడా రాకుండా చేయాలని వాడిని పంపివేయాలి, లేకుంటే చుట్టూ కంచె వేసుకోవాలి. చుట్టూ కంచె ఉంటే కూడా ఆయననే తీసివేస్తున్నమాట. విచిత్రమైన అంశం ఏంటంటే టార్గెట్ ఆయననే కష్టతరం చేసుకుంటాడు. ఆయన టార్గెట్ ఆయన కష్టతరం చేసుకుంటే ఫలితం ఎట్లుంటుంది ఇప్పుడు ఈ సందర్భంలో చూసుకోవచ్చు. యోబు అనే ఆయన గురించి దేవుడు అన్నాడు, నువ్వు నా భక్తుడైన యోబు గురించి ఆలోచించావా అన్నాడన్నమాట. అప్పుడు సాతాను అంటాడు, ఆలోచించాను. అతడు రోజు రోజుకు అన్ని రీతులుగా వర్ధిల్తుండు, అన్ని రీతులుగా అతడు వర్ధిల్తుండి, అతని చేతుల పని నువ్వు ఆశీర్వదిస్తున్నావు, అందువల్ల అతడు వర్ధిల్తున్నాడు. మనం ఇక్కడ మంచి చక్కటి అంశం చూసుకోవచ్చు. 10వ వచనంలో, నువ్వు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేస్తేవి కదా. అతనికి అతని సమస్తమునకును నువ్వు చుట్టూ కంచె వేశావు. నేను పోయి పాడు చేద్దాం అనుకుంటే అతని భక్తిని నేను పరీక్ష చేసి నిజంగా అతను నీ భక్తుడా లేక నా భక్తుడా అని పరీక్ష చేద్దాం అనుకుంటే చుట్టూ కంచె వేసినావు. పోవడానికి లేదు, నాకు అతను ముట్టుకోవడానికే లేదు. నా లక్ష్యం ఏమిటో తెలుసు కదా, ఎవరినైనా సరే వారిని మొట్టమొదట నీ భక్తుడు నా భక్తుని పరీక్ష చేసుకుంటా నేను. కానీ అటు నాకు ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు. నువ్వు అటు ఛాన్స్ ఇస్తే అతను నా భక్తుడా నీ భక్తుడా అనేది తెలుస్తుంది. కానీ ప్రస్తుతం నిన్ను మొక్కుతున్నాను అనుకుంటున్నావు, కానీ నిజంగా నిన్ను అతను మొక్కట్లేదు. అతనికి నువ్వు అన్ని ఇస్తున్నావు కనుక నిన్ను మొక్కుతున్నాడు. నువ్వు అన్ని ఇచ్చుడు మానేసాయి, నన్ను మొక్కుతాడు. నువ్వు అన్ని ఇచ్చుడు మానేస్తే నన్ను మొక్కుతాడు అన్నమాట అని దేవునితో ఒక సవాల్ వేశాడు వాడు. దేవునితో ఏం చేశాడు, ఒక సవాలు వేశాడు. అప్పుడు మరి దేవుడిగా అవన్నీ పట్టించుకోకు, నువ్వు నేను దీవిస్తున్నా నేను మొక్కుతున్నాను అనుకోకు, వదిలేసేయి, ఆ సమస్య జోలికి నువ్వు వెళ్ళకు అని దేవుడు వాడిని ఆ సమస్య నుంచి పక్కకు తప్పియాలి. కానీ దేవుడు ఏమైనా సమర్థుడు కాదా, సర్వశక్తిమంతుడు. అటువంటి సవాల్ వేస్తే దేవుడు కూడా ప్రతి సవాల్ వేయగల సమర్థుడు అన్నమాట. ఈయన అన్నాడు, లేదు నా భక్తుడు నేను ఇచ్చిన మొక్కుతాడు, ఇయ్యకున్నా మొక్కుతాడు. అది ప్రతి సవాల్. దేవుని ప్రతి సవాల్ ఏంటిది, నా భక్తుడు నేను ఇచ్చిన మొక్కుతాడు, నేను ఇయ్యకున్నా మొక్కుతాడు. కనుక అతన్ని ఏం చెయ్యకు. నువ్వు అన్నావు కదా అతనికి నేను ఇస్తేనే మొక్కుతున్నాడు లేకుంటే ఇయ్యడన్నా మొక్కడన్నావు కదా, నేను ఏదేది ఇచ్చినావో అని తీసేయిపో అని వానికి పర్మిషన్ ఇచ్చాడన్నమాట. అంటే దేవుడు వాడికి ప్రత్యేక అధికారం ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు, ఎట్లా ఇచ్చాడు, కంచె వేసినట్టు అతనికి. అసలు ఎవడు ఏం పాడు చేయకుండా కంచె వేశాడు. ఇప్పుడు ఆ కంచెను తీసేసిందన్నమాట. అంటే పాడు చేయిపో అని దేవుడు పర్మిషన్ ఇచ్చాడన్నమాట. అదే ఏదైనా తోటలో కూడా మనం చూస్తుంటే వాడికి ఏ శక్తి లేదు, అర్థమవుతుంది మనకు. ఇక్కడ ఉట్టి యోబునే ఏం చేయలేకపోతున్నాడు కదా, యోబునే ఏం చేయలేకపోతున్నాడు. వాడు పరలోకంకి వెళ్ళకుండా మనుషులను ఏమైనా ఆపగలుగుతాడా, ఆపలేడు. వాడు పరలోకంకి వెళ్ళకుండా ఒక్కడు కూడా ఆపలేడు. దేవుడు పర్మిషన్ ఇస్తే తప్ప వాడు ఒక్కడు కూడా ఆపలేడు. ఉట్టి యోబు కుటుంబాన్ని పాడు చేయలేకపోయాడు వాడు. యోబు కుటుంబాన్నే, యోబు యొక్క పంటను, యోబు యొక్క పశువులను పాడు చేయలేకపోయిన వాడు పరలోకంకి వెళ్ళిన మనుషులను ఆపగలడా, పొరపాటున కూడా వాడు ఆపలేడు. వాడు నా లక్ష్యం నా టార్గెట్ నేను పూర్తి చేస్తా అంటాడు, కానీ వానికి ఏ శక్తి లేదు.
ఉట్టి యోగు చుట్టూ వేసిన కంచె కూడా చెప్పండి, యోగు చుట్టూ వేసిన కంచె కూడా వాడు తీసేసుకోలేకపోయాడు, యోగు జోలికి పోలేకపోయాడు. ఎప్పుడైతే దేవుడు పర్మిషన్ ఇచ్చిండో ఆ రోజు వెళ్ళి ఏం చేశాడు, అతనికి గాడిదలు, గొర్రెలు, పని వాళ్ళు ఉంటే పరాయి దేశం నుంచి వచ్చి పని వాళ్ళను చంపేసి గాడిదలను, గొర్రెలను, ఒంటెలను పట్టుకెళ్ళిపోయారంట. అప్పటిదాకా వాడు ఏమీ చేయలేకపోయాడు. కానీ దేవుడే కావలసుకొని పిలిచి మరీ వరాలు ఇచ్చిన వాడంటే ఎంత గొప్పవాడు చూడండి. అలా ఎందుకు చేస్తాడు ఆయన? తర్వాత ఈ సందర్భం అయిపోయింది. మరి ఒకరోజు మరలా పరలోకంలో ఒక సభ జరిగిందంట. అంటే దేవదూతందరూ కలిసి వచ్చే సమయంలో వీడు కూడా వాళ్ళతో పాటు వెళ్ళాడు. అంటే ఒకప్పుడు వీడు కూడా దేవదూత, ఇప్పుడు అక్కడికి వెళ్ళడానికి వీడు కూడా ఛాన్స్ ఉంది. అక్కడ చాలా విచిత్రమైన అంశం అనుకోవాలి. దేవుడు ఏదైనా పని చేయాలనుకొని ప్రణాళికలు వేస్తుంటే ఆ ప్రణాళికలో వీడు కూడా పోయి వినేవాడు అనమాట. అంత స్వచ్ఛ దేవుడు ఇచ్చాడు. అంటే అసలు వాడిని ఎందుకు ఉంచాలి చెప్పండి? అటువంటివని చీడ పురుగు లాంటివని, లేదంటే కొందరు అంటారు పామును పక్కలో పెట్టుకొని పడుకోవడం ఎంత మూర్ఖత్వం అన్నట్టుగా, అంతేనా లేదా? వానితో సహవాసం అనేది చాలా విచిత్రమైన అంశం అన్నమాట. కానీ వాడు దేవుని పనులకు చాలా ముఖ్యమైన అవసరమైన వ్యక్తి. ఆయన చేయని పనులు వానితో చేయిస్తాడు. అసలు ఆయన చేయలేని పనులు వాడైతే చేయగలుగుతాడు. వాడు ఎగేసుకుని వెళ్ళి చేస్తాడన్నమాట వాడు. కానీ అసలు అక్కడ ఏం జరుగుతుంది, వాడి మూలంగా మంచి జరుగుతుందా చెడు జరుగుతుందానికి అదేం లేదు. నేను పాడు చేసినా లేదా అనేదే వాడి టార్గెట్. కానీ ఆ పాడు చేసినందుకు దేవుడికి మన లాస్ వచ్చిందా అంటే ఏ లాస్ ఉండదు. సరే, మనం ఏం నేర్చుకుంటున్నామంటే ఏదైనా తోటలో ఏం జరిగింది అనే అంశంలో ఈ అంశంలోకి వచ్చాం. ఏదైనా తోటలో ఏం జరిగింది అంటే వాడికి ఒక లక్ష్యం ఉందన్నమాట. ఏదైనా ఒకటి చేసి మనుషులు దేవుని మొక్కకూడదు, అదే అని లక్ష్యం. మనుషులు దేవుణ్ణి మొక్కకూడదు అనేదే అని టార్గెట్. ఆ టార్గెట్ని పూర్తి చేయాలనే వాడు మనుషులు పుట్టక మునుపు నుంచి ప్రయత్నం చేస్తున్నాడు. పరలోకంలో సక్సెస్ సాధించిండు. ఏంటిది? కేవలం దేవదూతలను ఆయన దేవుని వ్యతిరేకంగా మార్చాడు, అంతే తప్ప ఆయన లక్ష్యం టార్గెట్ ఏది కూడా కాలేదు. భూమి మీదకి వచ్చి ఏదైతే మనుషులను దేవుడు పరలోకం పంపించి ఆయన వివాహం చేసుకుని అనుకుంటున్నాడో ఆ ప్లాన్ అసలు జరగకూడదు అనుకున్నాడు వాడు. దానికి భూమి మీద తిష్ట వేశాడు అన్నమాట వాడు. తిష్ట వేస్తే వాని దగ్గర ఏమీ లేదని దేవునికి తెలుసు కనుక అప్పుడు ఆ ఏదైనా తోటలో దేవుడు నీకేం వరాలు కావాలో కోరుకో, నీకే పార్టీ వాడివిరా నువ్వు, నీకెంత దమ్ము ఉంది, ఏ శక్తి లేనివాడివి, నాతో వాదమా వివాదమా, నేనే నీకు అవకాశం ఇస్తున్నా, నీ సంతానానికి స్త్రీ సంతానానికి విరోధం కలగజేస్తా, అప్పుడు నువ్వు ఎంత అంటే అంత సాధించవచ్చు. అందరు కలిసిపోయి ఉంటే వాడు ఏం సాధిస్తాడు చెప్పండి? అందరు కలిసిపోయి ఉన్నారు, కలిసిపోయి ఉండి రాబాయి మాది ఇక్కడ అన్నారు అనుకో, దేవుని వైపు అందరూ అటు వెళ్ళిపోయారు అనుకో, వాడు ఏం సాధిస్తాడు? ఏం సాధించలేడు. అందరు కలిసిపోయి ఉంటే ఏం సాధించలేడు. ఇప్పుడు సర్ప సంతానం, దేవుని సంతానం ఇద్దరు చక్కగా కలిసిపోయి ఒకటై బాయ్ బాయ్ అనుకొని కలిసిపోయి ఉన్నారనుకోండి, ఒకరోజు అక్కడోళ్ళు ఇక్కడ మారిపోయారు, అంటే సర్ప సంతానం కాస్త దేవుని సంతానం అయిపోయారు. అప్పుడు వాడు ఏమైనా సాధిస్తాడా? సాధించాడు. అందుకనే నేను మీకు వారికి మధ్య విరోధం కలగజేస్తా. అటువంటి సమయంలో ఇక్కడోడు అక్కడ మారడం, అక్కడోడు ఇక్కడ మారడమే గ్రేట్ అనుకోవాలి. అప్పుడు ఇక్కడోడు అక్కడ మారడం, అక్కడోడు ఇక్కడ మారడం అనేది చెప్పుకోదగిన గొప్ప అంశం అన్నమాట. అటువంటి సందర్భం నేనే కలగజేస్తా. అటువంటి సందర్భంలో ఎవడైనా సరే నన్ను మొక్కడానికి వస్తే విరోధి అయిన వాడు స్నేహితుడిగా మారితే అది గ్రేట్, అది గొప్ప. కానీ ఇద్దరికి వైరం లేదు, వైరం లేనప్పుడు ఆ శత్రువులు అనుకోవచ్చా? అనుకోవడానికి లేదు. కనుక నేనే వైరం కలగజేస్తా. వైరం కలగజేయాలంటే ఊరికనే కాదు కదా, నేను నీకు ఏమేమి గీయాలో చెప్పు, నీకు కోరిక ఏంటిది అని ఎస్తేరు భర్త అయిన రాజు అడిగాడు. రాణి, నీకేమి కావాలి? నా రాజ్యం సగం మట్టుకైనా నీకు ఇస్తా. ఇంకో చోట హేరోదు అడిగాడు ఆమె కుమార్తెను, నీకేం కావాలి చెప్పు, రాజ్యంలో సగం మట్టుకైనా నేను నీకు ఇస్తా. అది రాజుల మాట. మరి దేవుని మాట చెప్పండి, ఏముంటుంది? ఏమి కావాలి చెప్పు, నీకు ఏమి కావాలి చెప్పు. ఏమేమి నాతో యుద్ధం చేయాలన్నా, నన్ను మొక్కకుండా ప్రజలను ఆపాలంటే నీకు ఏమి కావాలి?
నన్ను ప్రజలు మొక్కకుండా అసలు నేను దేవుడను అనే విషయం తెలుసుకోనకుండా నువ్వు చేయాలి. అదేగా నీ టార్గెట్. పరలోకానికి మనుషులు రాకుండా నువ్వు అడ్డుకోవాలనగా నీకు టార్గెట్. నాకు వివాహం కాకుండా అడ్డుకోవాలనగా నీకు టార్గెట్. కనుక నీకు ఏ వరాలు కావాలో చెప్పు. అది ఏదైనా తోటలో జరిగిన అంశం అనమాట. ఏదైనా తోటలో దేవుడు మొదటి వరం ఇచ్చేశాడు. ఏమిటి ఆ వరం? నీకు ఒక సంతానం ఉంటుంది. వాళ్ళు ఎవరో కాదు, నేను పుట్టించిన పిల్లలే ఆదమవ్వలు. వారికి పుట్టిన పిల్లలు నీకు సంతానంగా వదిలిపెడతా. అది మొట్టమొదటి వరం. మొట్టమొదటి వరం ఏంది? ఇప్పుడు ఆదమవ్వలు పుట్టే ప్రతివాడు నీ బిడ్డనే, నా బిడ్డ కాదు. నేను వారికి సువార్త చెప్పి నా వైపు తిప్పుకుంటా. అద్భుతాలు చేసి కాదు, మహత్కార్యాలు గొప్ప కార్యాలు చేసి కాదు, ఉట్టి సువార్త చెప్పే నా వైపు తిప్పుకుంటా. మొట్టమొదటి గర్వపస అయింది వాళ్ళు ఆదమవ్వలు. ఎట్లా గర్వపస అయ్యారు? వాళ్ళకు దేవుడు ఇచ్చిన నమ్మకం ఏంటిది, వాగ్దానం ఏమిటిదంటే ఆ దినం ఏదైనా తోటలో ఇవ్వబడ్డది, నీకోసం నేనే భూమి మీద పుడతా. పుట్టి అప్పుడు ఒక షరతు పెట్టాడు సాతాను, నువ్వే భూమి మీద పుట్టాలి, పుట్టి చచ్చిపోయి పాతాళంలో 3 రోజులు నా కాళ్ళ కింద ఉండాలి. మీరు నా దాసులుగా ఉండాలని నాకు ఎన్నో సంవత్సరాల కళ. ఆ కళను నెరవేర్చాలి. మొత్తం నన్ను మొక్కకపోయినా, నాతో ఓడిపోయి నా దాసులుగా ఉండకపోయినా, అంటే తండ్రి అయిన దేవుణ్ణి, కుమారుడైన దేవుణ్ణి, పరిశుద్ధాత్మను, సాతాను అనగా లూసిఫర్ ఒకప్పుడు అనుకున్నాడు, వాడిని ఓడిస్తా, వాడిని ఒకచోట బంధిస్తా, అదే పాతాళంలో నరకం, అక్కడ బంధిస్తా అని వాడు అనుకున్నాడు. అక్కడ వాడు గెలవలేకపోయాడు. ఆ టార్గెట్ ప్రకారం, వాని ఆలోచన ప్రకారం తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ ముగ్గురు కూడా వాని పాదాల కింద ఉంచుకోవాలని ఎప్పుడూ అనుకున్నాడు వాడు. కానీ వాని లక్ష్యం నెరవేరకపోగా ఈ ఆదామవ్వలు ఎప్పుడైతే సాతాను తమ దేవుని చేసుకున్నారో అప్పుడు వాడు ఒక కోరిక, వరం కోరినవాడు. నువ్వు పుట్టాల భూమి మీద, చనిపోవాలి, తండ్రి అయిన దేవుని వంతుకు ఒకరోజు, కుమారుడైన దేవుడు నీ వంతుకు ఒకరోజు, పరిశుద్ధాత్మ దేవుడైన అతని కోసం ఒక్కరోజు, 3 రోజులు నా పాదాల కింద ఉండాలి అనే రీతిగా 3 రోజులు పాతాలు ఉండాలని ఒక ఒప్పందం చేయించుకున్నాడు దేవునితో. అందుకనే దేవుడు భూమి మీద పుట్టాల్సి వచ్చింది. లేకపోతే ఆయన పుట్టాల్సిన అవసరం పొరపాటున కూడా లేదు. అన్నీ ఆయనకు సాధ్యం. కానీ సాతాను ఒక వరం కోరుకున్నాడు, నా కళ మిమ్మల్ని నా దాసులుగా మార్చుకోవాలనుకున్నాను, అది జరగలేదు. కనుక ఇప్పుడు నువ్వు 3 రోజులు నా పాదాల కింద ఉంటే ఆదాం నీకు ఇష్టపెడతాను. ఎవడైతే ఇక్కడ నుంచి మారు మనసు పొందాను నేను అని అంటాడో, ఆదాం పుట్టిన పిల్లలు పెరిగి పెద్దవాళ్ళై 12 సంవత్సరాలు దాటితే అప్పుడు మనకి బుద్ధి వస్తుంది. అప్పుడు నిన్ను మొక్కను, పూజించను, నేను యేసుప్రభు మొక్కుతా, పూజిస్తాను, ఆడు మారు మనసు పొంది నీ వైపు వస్తే వాడిని వదిలిపెడతా. అది ఎప్పుడు ఎట్లా వదిలిపెడతావు అంటే, అదే నాకు జరిమానాగా నేను తీసుకుంటాను. ఏది జరిమానాగా తీసుకుంటావు? నువ్వు భూమి మీద పుట్టాలి, చావాలి, పాతాళానికి రావాలి, 3 రోజుల తర్వాత నువ్వు వెళ్ళిపోవచ్చు. 3 రోజులు నాకు పాదాల కింద ఉండాలి. భూమి సాతానుకు ఇవ్వబడ్డది. దేవుడేమో ఆదమవ్వలకు భూమిని ఇచ్చేశాడు. బైబిల్ చెప్తుంది, ఆదమవ్వలకు దేవుడు భూమిని ఇచ్చాడంట. అంటే భూమి అధికారం ఇచ్చాడు. అంటే భూమి ఆదమవ్వల పాదాల కింద ఉంది. కానీ ఆదమవ్వలు సర్పంకు అప్పచెప్పారు. కనుక ఇప్పుడు సర్పం పాదాల కింద అంటే సాతాను పాదాల కింద భూమి ఉంది. ఆ భూమి లోపల పాతాళం అనేది ఉంది అనమాట. చనిపోయిన అప్పుడు యేసుప్రభు పుట్టి చనిపోయి లేసే వరకు అందరూ పాతాళంలోకి వెళ్ళి ఉండేవారు అన్నమాట. యేసుప్రభు మొక్కేవాళ్ళు, మొక్కని వారు. అంటే యేసుప్రభు పుట్టి చనిపోకముందు ఇక చనిపోయిన ప్రతి ఒక్కడు పాతాళంలోకి వెళ్ళి ఉండేవాడు. ఆదాము కానీ ఆదామవ్వలు ఆ రోజే మారుమనసు పొందారు వాళ్ళు. తర్వాత ఇక మనసు మార్చుకోలేదు. మరలా నువ్వు వద్దు అండి మాకు మళ్ళీ సాతాన్ని మొక్కుతామని అలా అనుకోలేదు. మొట్టమొదటి సువార్థికులు ఎవరంటే ఆదామవ్వలు అనమాట. తమ పుట్టిన పిల్లలందరికీ సువార్త చెప్తూ వచ్చారు వాళ్ళు. అది తమ పుట్టిన పిల్లలందరికీ ఆదామవ్వలు సువార్త చెప్పారు అని అనుకోవాలన్నమాట. అప్పటి నుండి సువార్త ఉంది, ఇప్పుడు కాదు. మొన్న యేసుప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత సువార్త ప్రారంభమైంది కాదు. ఆదామవ్వలు సర్పమును తమ దేవునిగా చేసుకున్నారు. అదే రోజు వాళ్ళు మారుమనసు పొందారు. తర్వాత వారి పిల్లలకు చెప్తూ వచ్చారు, ఒక దినం యేసు ప్రభువు అని మన నోటితో ఒప్పుకోవాలి బిడ్డ, ఆయన మన పాపాలకు పరిహారంగా చనిపోయి 3 రోజులు పాతాళంలో ఉంటాడు, తిరిగి దేవుడు ఆయన లేపుతాడు, అటువంటి వాడే మనకు దేవుడు అని సువార్త చెప్తూ వచ్చారన్నమాట ఆదామవ్వలు తమ పుట్టిన పిల్లలకు. అంటే అతను ఒక ప్రవక్త.
అట్లా ఆదాం మొదలుకొని 7వ వాడైన హానోకు, అక్కడ వరకు ఆదాం మొదలుకొని, ఆదాం కూడా ప్రవక్త. ఏం చెప్పాడు మా ప్రవక్త? అదే సువార్త చెప్పాడు. ప్రస్తుతం మేము బుద్ధి గడ్డి తిని మేము ఇతని దేవునిగా మొక్కాము, మాకు పుట్టిన మీరు కూడా అతని పిల్లలుగా ఉంటారని ఒక మాట ఇచ్చాము. ఆ మాట ప్రకారం ఇప్పుడు సాతాను సర్పం పిల్లలు కనుక ఇప్పుడు మీరు దేవుని పిల్లలుగా మారాలి. మీరేం కావాలి? ఇప్పుడు మీకు విమోచన ఖైదనం దేవుడు భూమి మీద పుట్టి చెల్లిస్తానన్నాడు. ఆయన చనిపోతాడు, చనిపోతే తిరిగి 3వ దినమున ఆయనను దేవుడు లేపుతాడు. ఈ మాట మీరు నమ్మండి అనేది ఆదాము అవ్వలు మొట్టమొదట చెప్పిన సువార్త. ఆ సువార్త ఇప్పటిది కాదు, ఇప్పుడు చెప్తున్న సువార్త యేసు ప్రభు పుట్టి చనిపోయి తిరిగి లేచినప్పటిది కాదు, ముందే ఉంది అన్నమాట. ఆ సువార్త ప్రకారం ఎవరైతే నమ్మారో వాళ్ళు పాతాళంలో ఒక భాగమైన పరదేశంలో ఉండేవాళ్ళు అన్నమాట. అది అయితే సర్పసంతానం ఎట్లా మారిందని చెప్పాం? ఆదము పుట్టిన ప్రతి బిడ్డ కూడా పుట్టుకతో సర్పసంతానంగా వాళ్ళు పెరిగి పెద్దవారై మారు మనసు పొందితే దేవుని బిడ్డలు అంతే, లేకుంటే దేవుని బిడ్డలు కాదు. మేము యేసు ప్రభు నమ్మిన పిల్లలు అయ్యావా గుట్టాం నేను దేవుని బిడ్డ అంటే అట్లా కూడా కావు. నువ్వు దాదాపు పుట్టుకతో 12 సంవత్సరాల వరకు చనిపోతే పరలోకంకి వెళ్తాం. కానీ అటు తర్వాత మారు మనసు పొందితేనే స్వర్గమా లేదా నరకమా అనేది నిర్ణయం అవుతుంది. నేను మారు మనసు పొందంటే నువ్వు నరకానికి వెళ్తావు. కానీ పుట్టింది మొదలు 12 సంవత్సరాలు, దాదాపు 12 సంవత్సరాల వరకు 13 సంవత్సరాల వరకు చనిపోతే పరలోకానికి వెళ్ళే అవకాశం ఉంది బైబిల్ ప్రకారం. ఎందుకంటే యేసు ప్రభు అన్నాడు చిన్నపిల్లలు ఇలాంటి వారిదే పరలోక రాజ్యము అన్నాడు అన్నమాట. కానీ 12 సంవత్సరాలు దాటిన తర్వాత అప్పుడు మనిషికి బుద్ధి జ్ఞానం వస్తుంది, ఆలోచించే శక్తి వస్తుంది. దేవుడు ఎవరని ఆలోచించాల్సి ఉంది. ఆలోచించి నన్ను పుట్టించిన దేవుడు ఎవరు, ప్రస్తుతం భూమి ఉన్న పరిస్థితులు ఏంటి, ఈ పరిస్థితులు నేను ఎలా మసులుకోవాలి అనేది తెలుసుకొని అతడు మసులుకోవాలి. సువార్త అందించబడుతుంది, ఆ సువార్త నిజమా అబద్ధమా అనేది తెలుసుకోవాలి మనిషి. దేవుడు ఒక్కని మాత్రం మొక్కాలి అనే అంశం స్పష్టంగా 100% రుజువు చేసుకోవాల్సి ఉంది. రుజువు చేసుకొని దేవుడిని మొక్కాలి. అటువంటి వాడికి దోష నివృత్తి, పాప పరిహారం జరుగుతుంది అన్నమాట, లేకపోతే జరగదు. పాప పరిహారం ఏమిటిది? యేసు ప్రభు అని నోటి తప్పుకొని దేవుడు ముద్రను లేపిన నమ్మినలా వాడు పరదేశుకుంటే స్వర్గానికి పరలోకం చేరుతాడు, తండ్రి వద్దకు చేరుతాడు, లేకుంటే లేదు. ఇది అక్కడ నిబంధన. అయితే ఇక్కడ కొన్ని అంశాలను ఇంకా కొన్ని మీకు చెప్పాల్సి ఉంది. ఏమిటిదంటే సాతాను దగ్గర ఏ శక్తి లేదు, ఏ బలము లేదు, కొంచెం మాయ చేసే శక్తి ఉంది అన్నమాట, కొంచెం మాయ చేసే శక్తి ఉంది. అప్పుడు వాడు దేవుని యొద్ద అడగకపోయినా దేవుడు ఇచ్చిన వరాలు, అంటే దేవుడు అక్కడ ఏమీ మాట్లాడలేదు. వాడు యోబు విషయంలో వచ్చి కూడా మాట్లాడలేదు, వరాలు కావాలని అడగలేదు. కానీ దేవుడే వరాలు ఇచ్చినట్టు మనం చూస్తాం. అడిగిన ప్రశ్నకు వాడు జవాబు చెప్పాడు. నువ్వు ఆయన చుట్టూ యోబు విషయంలో దేవుడు అడిగాడు, అడిగితే నువ్వు ఆయన చుట్టూ కంచె వేసినావు కనుక నువ్వు ఆయన దీవిస్తున్నావు కనుక ఆయన వర్ధిల్లుతున్నాడు. నువ్వు ఆయనను దీవించడం మానేస్తే ఆయనకు కలిగినంత నువ్వు మొత్తేసినావు అనుకో, తీసేసినావు అనుకో, ఆయన మొక్కడం మానేస్తాడు. మొక్కడం మానేస్తాడంటే దేవుడు ఏమైనా తీసేసాడా? నువ్వే తీసేయని ఇచ్చాడన్నమాట అధికారం. అట్లనే భూమి మీద సాతానుకు కొన్ని వరాలు ఇచ్చాడన్నమాట. ఏమిటి వరాలు? నువ్వు ఈ భూమి మీద దేవునిగా చలమణిగా, నేను నియమించట్లేదు, నిన్ను ఆదాం నియమించిండు, అది నీకు అదే కంటిన్యూషన్ వదిలిపెడుతున్నా. ఆదాము అవ్వలు సర్పమును వాని దూతలను దేవునిగా భూమి అధికారిగా చేశారు. నేను ఆ వరం మీ దూత నుంచి మీ దూతను తీసివేయట్లేదు, అది మీకు కంటిన్యూషన్ ఉంటుంది. ఇంకా మీకు భూమి మీద గుడులు కట్టబడతాయి. మీరు ఆ గుడి వైపు చూసిన ఒక చెట్టుకు ఒక పుట్టకు దేనికైనా ఓ దేవుడు అని మొక్కితే, ఏ పేరు పెట్టి మొక్కినా కార్యం జరుగుతుంది. ఈ వరం కూడా మీకు ఇస్తున్న పో అని అక్కడ వరాలు ఇవ్వబడ్డాయి అన్నమాట. ఏదైనా తోటలో గుడ్లు కట్టుకోవడానికి పర్మిషన్, ప్రజల చేత పూజింపబడడానికి కూడా పర్మిషన్ ఇవ్వబడ్డది. అందుకే ఈ భూమి మీద ఇంతమంది దేవుళ్ళు అనబడేవారు చలామణి అవుతున్నారన్నమాట. అది అక్రమమైన అంశమే, కానీ దేవుడు దానికి పర్మిషన్ ఇచ్చాడు. సక్రమం అనడానికి కాదు, యోబును బాధ పెట్టడం సక్రమమైన అంశం కాదు. యోబుకు ఒక్క దినమునే తన 10 మంది పిల్లలు చనిపోయేలా దేవుడు అవకాశం ఇచ్చాడు. అది సక్రమమా? కాదు కదా. వాళ్ళు ఏం తప్పు చేశారని చావాల్సి వచ్చింది? వాళ్ళు ఏ తప్పు చేయలేదు, కానీ దేవుని యొక్క మహిమ కోసం వాళ్ళు చావాల్సి వచ్చింది. గొర్రెలు, గాడిదలు, ఒంటెలు ఆ రోజు
అన్ని పక్క దేశం వచ్చి పట్టుకుపోయారు. దాంతోపాటు పని వాళ్ళని చంపేసి పోయారు. అంటే వాళ్ళు ఏమైనా తప్పు చేశారా? అది సక్రమమా? సక్రమం కాదు, అది అక్రమమే. ఏది అక్రమం? సాతాను చంపడం. వాడికి ఏ హక్కు లేదు, కానీ దేవుడు హక్కు ఇచ్చాడు. అంటే వరం ఇచ్చాడన్నమాట, పోయి చంపుపో. ఆ గొర్రెలు, గాడిదలు, ఒంటెలు ఏమైనా ఉంటే అవి అవి నుంచి వేరే వాళ్ళు ఎత్తుకుపోయేలా చేయి అంటే ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు. తర్వాత కూడా మళ్ళా సాతాను యోబు విషయంలో దేవుని దగ్గరికి వస్తుంది. చూసినవా నా భక్తుడు ఎలాంటి వాడో, నన్ను మొక్కడం మానేయలేడు తెలుసా, నువ్వు అన్నీ ఇస్తేనే ఆయన నిన్ను మొక్కుతున్నా అన్నావు, కానీ అన్నీ తీసేసినావు, ఆఖరికి బిడ్డలను తీసేసినావు, కొడుకుల బిడ్డలు తీసేసినావు, ఆస్తిపాస్తులు తీసేసినావు, కానీ నన్ను మొక్కడం మానేయలేడు తెలుసా అంటే అప్పుడు సాతాను అంటాడు, నువ్వు అతనికి ఆరోగ్యం ఇస్తున్నావు, ఈ ఒక్కటి చేసి చూడు, అది ఖచ్చితంగా నేను మొక్కుడు మానేస్తాడు తను అంటాడనమాట. అంటే ఒక అంశంలో అక్రమం కాదు, ఇది చంపడం అనేది వాళ్ళ తప్పు చేయలేదు, ఆయన దేవుడు చంపడానికి అవకాశం ఇచ్చాడు, అది అక్రమం కాదు. కానీ రెండో అంశంలో కూడా యోబుకు వెళ్ళి మొత్తం వ్యాధి కలగజేస్తాడు, గోక్కు స్థితి కలగజేస్తాడు. అతని ప్రాణం మాత్రం నువ్వు ముట్టకు అంటే అతని ప్రాణం ముట్టకుండా చాలా బాధ పెడతాడు. ఆయన అతను మొక్కడం మానేయడు. అంటే అదేమన్నా సక్రమమైన పనా? కాదు. అంటేనే భూమి మీద వాడు దేవునిగా చలామణి అవడం, వాడు మనుషులను ప్రేరేపిస్తాడు, నువ్వు చెట్టుకు మొక్కు, పుట్టకు మొక్కు, రాయి పెట్టుకుని రాయికి మొక్కు, ఒక వ్యక్తిని మొక్కు, లేదంటే ఎవరికైనా గాలికి మొక్కు. అంటే గాలి కంటే ఎవరో అనుకున్నారు ఇట పలానా దేవుని మొక్కామండి అనుకుని ఈడు మొక్కితే కూడా కార్యం జరగాల్సిందే, ఈమె మొక్కితే కూడా కార్యం జరగాల్సిందే. వాళ్ళు పుట్టని పుట్టకు అని. ప్రస్తుతం మన దేశంలో చాలామంది దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళు అసలు పుట్టలేదు, కానీ దేవుడు ఇచ్చిన ఒక వరం ఉంది, ఎవరికైనా మొక్కని, ఎంత పెద్ద కోరికైనా తీరాల్సిందే, తీరుతుంది, అది నేను ఇస్తున్న వరం పో అని సాతానుకు దేవుడు ఏదెన్ తోటలో వరాల జల్లు గులిపించాడు. ఎందుకు? యోబు విషయంలో ఎందుకు అనుమతిచ్చాడో, ఈ భూమి మీద మనుషులను మోసం చేయడానికి దేవుడు అదే అక్కడ వరం ఇచ్చాడు. అందువలన ప్రస్తుతం సాతాను భూమి మీద ఉన్న ప్రజలందరినీ మోసం చేస్తూ ఉన్నాడు. అందుకే ఇంతమంది దేవుళ్ళు పుట్టుకొచ్చారు. మరి ఆయన టార్గెట్ ఎట్లా పూర్తవుతుంది ఇటువంటి సమయంలో? ఇదే చాలా ముఖ్యమైన అంశం కదా. ఇప్పుడు ఎలా ఉంటుంది? టెన్షన్ ఆసక్తిగా ఉంటుందా లేదా? మన అసలు వాళ్ళకు ఎలా టార్గెట్ పూర్తవుతుంది? ఇప్పుడు మనం యేసుక్రీస్తు పుట్టి చనిపోయి తిరిగి లేచిన 2026 ఇది, కానీ తిరిగి లేచిప్పటికీ 1992 సంవత్సరాలు అట్లా అయిపోతుంది అన్నమాట, 90 సంవత్సరాలు అట్లా అయిపోతుంది. కానీ ఇప్పటి వరకు వెనక్కి వెళ్ళి చూస్తే మనకు కొంచెం అర్థం అవుతుంటుంది, కానీ ఏం అర్థం అవుతుంది? ఎంత చదివినా అర్థం కాదు కదా. సరే, ఈ విషయాలు మరి ఇంకా ముందుకు ఎలా ఉన్నాయి అనేది పోయిన వారం కొంచెం చెప్పాను. వాడు ఏం చేశాడు? వాడికి ఉన్న అధికారం తీసుకొని నోవహు కాలం నాటికి ఏం చేశాడు? ఒక్కడు కూడా బ్రతకడానికి వీలు లేకుండా స్థితికి తీసుకొచ్చామాట. ఎవ్వరు కూడా బ్రతకడానికే వీలు లేదు ఇక వాళ్ళు. అంటే సాతాను లక్ష్యం ఏంటిది? ఎవడు పరలోకంకి వెళ్ళడానికి లేదు, అందరు నరకానికే వెళ్ళాలి అని నమ్మకూడదు, మొక్కకూడదు, పూజించకూడదు. ఆఖరికి మనుషులు భూమి మీద లేకపోతే పరలోకంకి వెళ్ళేటోడు కూడా ఉంటాడు చెప్పండి. అందరు తప్పు చేశారు. ప్రస్తుతం మనకు కరోనా ఒక వ్యాధి వచ్చింది, వాళ్ళందరూ చనిపోయారు అనుకోండి, కరోనా వ్యాధిలో మనుషులు ఉంటారు భూమి మీద ఉండరు. అటువంటి ఒక స్థితిని కలగజేశాడు సాతాను. అటువంటి స్థితి కలగజేస్తే దేవుడే తన చేతులారా మనుషులను చంపాల్సి వచ్చిందన్నమాట. సాతాను కలగజేసిన దేవుడు ఇచ్చిన వరం అది వాడికి. మనుషులను మోసం చేయి, పాడు చేయి, ఏమైనా చేయి, కానీ నేను ఎప్పుడు పర్మిషన్ ఇస్తున్నా అప్పుడు నువ్వు చేయాలి. అది అసలు అంశం. నీకు పర్మిషన్ ఇస్తే నువ్వు చేయాలి, పర్మిషన్ అయిపోతే నువ్వు చేయడానికి లేదు. అలాగే చుట్టూ కంచె వేస్తాడు అంతే. దేవుడు కంచె వేసి పెడతాడు. కంచె తీస్తే వాడు ఏమైనా చేస్తాడు, కంచె తీయకపోతే వాడు ఏమీ చేయలేదు. అయితే దేవుడు ఆదాం మొదలుకొని నోవహు కాలం వరకు కంచె తీసి పెట్టాడనమాట. కంచె వేయలేదు. అందువలన అందరినీ మాయ చేసి మోసం చేసి ఏం చేశాడు? వారి పాపంలో వారి పాపాల మూలంగా వాళ్ళు చనిపోయేలా చేశాడు. అక్కడ ఆదికాండ 6వ అధ్యాయంలో చూస్తే అక్కడ తప్పు సాతాను మీద మోపబడలేదు, మనుషుల మీదనే మోపబడ్డది. ఎవరి మీద మోపబడ్డది? మనుషుల మీదనే. మళ్ళీ ఒకసారి చూద్దాం వచనం. అది ఆదికాండ 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు
వారి హృదయముల యొక్క తలంపులను ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకునను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా భూజంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేదును. ఎలా అనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపం నొంది ఉన్నాను. నేను సంతాపం నొంది ఉన్నాను అని ఎందుకు అనుకున్నాడు? ఆదామవ్వలు సువార్త చెప్పారు. ఎవరికి? అప్పుడున్న మనుషులందరికీ సువార్త చెప్తే కూడా మారలేదన్నమాట. అసలు అది మోసం చేసేవాడు మోసం చేస్తున్నాడు. మోసం చేస్తుంటే ఇంకో అతను చెప్తూ ఉన్నాడు కదా. ఒకవైపు ఏమో ఒకడు అబద్ధం చెప్తున్నాడు, ఇంకోవైపు ఇంకోటి నిజం చెప్తున్నాడు. నిజం చెప్తుంటే అబద్ధం వైపు మనుషులు మొగ్గు చూపుతున్నారు. కనుక నేరం ఎవరి మీద మోపబడుతుంది చెప్పండి? ఇప్పుడు చెప్పేవాడు ఎవడు లేకపోతే నేరం ఎవరి మీద మోపబడదు. చెప్పేవాడు ఒకడు ఉన్నాడు కదా. ఎవడు? ఆదాం చెప్పాడు 900 ఏళ్ళ వరకు. అటు తర్వాత అతని సంతానం కూడా చెప్పారు. అందరూ సాతాను వైపు తిరగలేదు. అంటే అందరూ కాదు, కొందరు మారుమనసు పొందుతూ ఎప్పటికప్పుడు మారుమనసు పొందుతున్నారు. అంటే తమకు 12 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత మారుమనసు పొందుతూ ఉన్నారు కొందరు. అట్లా మారుమనసు పొందుతున్న వారు అయిపోవడానికి వచ్చింది మొత్తం. అంటే మొత్తం మనుషులు తమకు తాముగా పుట్టించిన దేవుని తునీకరించారు. అందులో నోవహు ఒక్కడు మాత్రమే ఏమయ్యాడు? గట్టి స్థిర నిర్ణయంతో నన్ను పుట్టించిన దేవుని మొక్కుతాను, నా కోసం భూమి మీద పుట్టి ప్రాణం పెట్టేవాడిని నేను మొక్కుతాను అనే తీర్మానంలోకి వచ్చాడనమాట. అంటే మిగిలిన వాళ్ళందరూ ఏమైపోయారు? వ్యతిరేకులుగా తిరుగుబాటు చేశారు. అందుకే నరుల యొక్క చెడుతనం భూమి మీద గొప్పది. ఏంటి చెడుతనం? అంటే విమోచనను తునీకరించారు. దేవుని యొక్క విమోచనను తునీకరించారు. పరలోకంను తునీకరించారు అన్నమాట. పరలోకంను ఇక్కడ మరణం తర్వాత మంచి జీవితం ఉంది అంటే దాన్ని తునీకరించారు. అందువలన మనుషులకు బ్రతికే హక్కు లేకుండా పోయింది. ఆఖరికి ఆదం చనిపోతే చెప్పండి, ఆదం చనిపోతే సాతాను అందరిని కూడా భూమి లేకుండా చేసి పడేస్తాడు. అప్పుడు ఇక మనుషులే స్వర్గానికి పోవడానికి మనుషులు ఉండరు. ఉండకపోతే దేవుని యొక్క టార్గెట్ ఫెయిల్ అయిపోతుంది. అంటే దేవుడు కొత్త మనుషులు చేయవచ్చు, శక్తి ఉంది, బలం ఉంది, లేక అన్నీ ఉన్నాయి. కానీ ఆయన ఒక ప్రణాళిక వేసుకున్నాడు. ఆ ప్రణాళిక ఖచ్చితంగా జరుగుతుందంట. ఒక వచనం చూద్దాం మనం. యెషయా 14:24. సైన్యములకు అధిపతి యెహోవా ప్రమాణపూర్వకంగా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను ఉద్దేశించినట్లు నిశ్చయంగా జరుగును, నేను యోచించినట్లు స్థిరపడును. ఆయన ఉద్దేశించినట్లు నిశ్చయంగా జరుగుతుందంట. అంటే ఆయన ప్రణాళిక ఎప్పటి నుంచి? భూమి పుట్టక మునిపే ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ఆయనకు తెలుసు. అంటే చివరి టార్గెట్ ఏదో ఆయనకు తెలుసు అన్నమాట. దేవుడికి చివరి టార్గెట్ ఏదో తెలుసు. అందుకే ఈ వచనం చెప్తుంది. ఈ వచనం ఆయన అంటాడు, నేను ఉద్దేశించిన నిశ్చయంగా జరుగును, నేను యోచించినట్లు స్థిరపడును. అందుకనే సాతానుకు అన్ని వరాలు ఇచ్చాడన్నమాట. ఆయనకు అన్ని ప్రణాళికలు ఉన్నాయి. సాతాను దగ్గర ఏ ప్రణాళిక లేదు. సాతాను దగ్గర ఎటువంటి ప్రణాళిక కూడా లేదు. ఇప్పుడు దేవుడు తెలిసి కావాల్సుకొని ఏం చేశాడు? తన టార్గెట్ను కష్టతరం చేసుకున్నాడు అన్నమాట. కష్టతరం చేసుకున్నాడు. కష్టతరం చేసుకున్న వాడికి అన్నీ తెలుసు. కష్టతరం ఎందుకు చేసుకున్నాడంటే ఆ కష్టతరం చేసుకున్న వలన తనకు ఫలితం శ్రేష్టమైనది దొరుకుతుంది అన్నమాట. చెప్పలేనంత శ్రేష్టమైనది దొరుకుతుంది. భూసంబంధంగా మనం చూస్తున్నాం. పోటీ పరీక్షలు రాయడానికి వాళ్ళు తమకు తాముగా తమ యొక్క సమయాన్ని కష్టతరంగా మార్చుకుంటారన్నమాట. గొప్ప గొప్ప ఉద్యోగాల కోసం ఏం చేస్తారు? తమకు తామే ఒక టార్గెట్ పెట్టుకొని ఆ టార్గెట్ కోసం తమను తామే హింస పెట్టుకుంటారు. చదువుకునే వాళ్ళు బాధ పెట్టుకుంటారు. మంచి మంచి ఫంక్షన్లను వదిలిపెట్టుకుంటారు. మంచి మంచి వినోదాలను, విందులను వదిలిపెట్టుకుంటారు. చదువు 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 అనే దాని వెనుక పెడతారు. పరీక్ష రాస్తారు, పాస్ అయ్యి మంచి ఉద్యోగాన్ని పొందుకుంటారు. అంటే మనిషి ఒక గొప్ప సాధన చేయాలంటే తనకు తానుగా కష్టతరం చేసుకోవాలి. అతనికి అతనే కష్టతరంగా చేసుకోవాలి, సులభతరం కాదు. సులభతరం చేసుకుంటే అందులో విజయం ఉండదు. సులభతరం ఏంటిది చెప్పండి? చదువుతున్నామంటే చదువుతున్నాను, విందులకంటే విందులకు వెళ్ళిపోవడం, ఏదైనా వినోదాలకంటే వినోదాలకు వెళ్ళిపోవడం అంటే సులభతరం అన్నమాట. ఇక అతనికి వీలైనప్పుడు ఏ పని లేనప్పుడు చదువుకోవడం, అది సులభతరం చేసుకోవడం. కష్టతరం ఏంటిది? వీలైతే అతనే డబ్బు ఇచ్చి తన వద్దకు ఏదైనా విందు లాంటివి వస్తే దాన్ని పారదోలడం. విందుకు వెళ్తే సులభంగా అక్కడ తినేసి రావచ్చు.
ఇప్పుడు కష్టతరం ఏంటిది? ఇప్పుడు డబ్బు సంపాదించి ఖర్చు చేసి తానే వంట చేసుకొని తినడం కష్టతరమైన అంశం. సులభమైన అంశం వెళ్ళి తినేసి వస్తే అయిపోతుంది. వినోదం సులభంగా దొరికేది, కానీ ఇతడు వినోదాన్ని పొందాలంటే ఖర్చు చేయాలి. అలా ఏదో పద్ధతి అనుకోండి, మొత్తానికి కష్టతరంగా చేసుకొని అతను ఏం చేయాలా? చదువుకొని అతని గురిని, టార్గెట్ని పూర్తి చేయాలి. అంటే దేవుడు అతని టార్గెట్ని పూర్తి చేయడానికి, తన యొక్క టార్గెట్ని పూర్తి చేయడానికి తన కష్టతరం చేసుకున్నాడు. తన టార్గెట్ని తానే కష్టతరంగా మార్చుకున్నాడు. ఎట్లా? ఇప్పుడు మనుషులు స్వర్గానికి రండి బాబు, యేసు ప్రభు ఒక్కడ దేవుడు అంటే ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు ప్రజలు? ఏ పో 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 అమ్మ పో, అందరూ దేవుళ్ళే, మా తాత ముత్తాత మొక్కుతారు, ఇప్పటి నుంచి అనుకుంటున్నావా అంటారన్నమాట. ఎప్పటి నుంచి మొక్కుతున్నారు ప్రజలు? తాత ముత్తాతల నుంచి. మరి ప్రారంభం ఎప్పుడైనా చెప్పండి? ఆదమవ్వల కాలంలోనే సాతానుకు దేవుడు వరం ఇచ్చాడు, ఎంతమంది దేవుళ్ళని కల్పించు, పుట్టించుడు అవసరం లేదు, కల్పించి చేయి గొప్పగా అంటే. నువ్వు పుట్టిన వాళ్ళని చూపించి చేయడం కాదు. సాతాన్ అంటాడు, నేను పుట్టిన వాళ్ళని చూపించి చేయడం కాదు, నేను గ్రేట్ అనిపించుకోవాలంటే వాడు ఏం చేయాల్సి ఉంది? పుట్టని వాళ్ళని పుట్టినట్టుగా నిరూపించి, పుట్టని వాళ్ళను పుట్టినట్టు నిరూపించి ఏం చేయాలి? వాడు పోటీకి నిలబడాలన్నమాట. అది దేవునితో పోటీకి నిలబడమంటే పుట్టిన వాళ్ళని చూపెట్టి వాళ్ళ ద్వారా కార్యాలు చేసి, వాళ్ళ ద్వారా కార్యాలు చేయించి, చూసినవా అని ఛాతి కొట్టుకోవడం కాదు. పుట్టని వాళ్ళనే సాతాన్ ఏం చేస్తాడు? వాడు పుట్టని వాళ్ళను పుట్టినట్టుగా వాళ్ళని మొక్కితే కార్యాలు చేసేటట్టుగా అది గ్రేట్ అనుకుంటాడు అన్నమాట. ఎవరికైనా ఒక టార్గెట్ ఇస్తే ఆ టార్గెట్ను ఏదో చిన్న చిన్న విషయాలతో చేస్తే కాదు, ఎటువంటి విషయాలతోటి మోసం చేయడంలో గ్రేట్ దిట్టయి ఉండాలన్నమాట. వాడిని మెచ్చుకుంటారు ఎవడైనా. చిన్న చిన్న విషయాలు మోసం చేస్తే నువ్వేందిరా అంటారన్నమాట. కానీ వాడు మోసగాడిగా ఉంటే వాడు గొప్పవాడు అంటారు, గ్రేట్ అంటారన్నమాట. అటువంటి ఏమంటారు? గ్రేట్. అట్లనే దేవుడు ఇచ్చిన వరాలు వాడుకొని దేవునికి పరలోకానికి వెళ్ళకుండా మనుషులను మోసం చేయాలి వాడు. అందుకు వాడు ఎన్ని టెక్నిక్ అయినా వాడుకోవచ్చు. ప్రస్తుతం సాతాను వాడుకున్న టెక్నిక్లు ఏంటి? దేవుడు అన్నాడు, నువ్వు విగ్రహాలను చేసుకోకు. వాడు విగ్రహాలతోటే మనుషులు నరకానికి పంపిస్తాడనమాట. వాడు అన్నాడు, నిర్గమకాండంలో దేవుడు అన్నాడు, నేను తప్ప ఇంకొక దేవునికి ఉండకూడదు. వాడు వందల మంది వేల మందిని మొక్కాన్ని పూజించాలని వాడు ఇంకొక దేవుని ఉంచుతున్నాడు. పైన ఆకాశం అందు కానీ కింద భూమి అందు, భూమి కింద ఉండు నీళ్ళు కానీ ఏ రూపం నువ్వు చేసుకోవద్దు అంటే అన్ని రూపాలను మన మనుషులు మొక్కలు చేస్తున్నాడు వాడు. అలా వ్యభిచారం చేయొద్దు అని దేవుడు అంటే వ్యభిచారం చేస్తున్నాడు. నీ తల్లిని తండ్రి సన్మానించమని చెప్తే అది వ్యతిరేకంగా, తల్లిని తండ్రిని సన్మానించేదే లేదు. దొంగతనం చేయకుండా దొంగతనం చేస్తున్నాడు వాడు. అట్లా వాడికి దేవుడు మోసం చేయడానికి అవకాశం ఇచ్చాడు, వాడు మోసం చేస్తూ ఉన్నాడు మనుషులను. ఇప్పుడు ఇటువంటి సమయంలో పరలోకం యొక్క టార్గెట్ దేవుని పూర్తి చేయడం చాలా కష్టతరమైన అంశం. వాడు మరి ఏమేమి చేశాడు? అలా పరలోక మనుషులు వెళ్ళకుండా ఇప్పుడు కొన్ని చెప్పాను, విగ్రహాలు సృష్టించాలా, గుడులు కట్టేలా, వాటికి మొక్కితే పూజలు అయ్యేలా, వారు ఇంకా ఇన్స్పైర్ అయ్యేలా పుస్తకాలు రాయించాడు వాడు. మనుషులు ఇన్స్పైర్ అయ్యడానికి పుస్తకాలు కూడా రాయించాడు. బైబిల్కు వ్యతిరేకంగా పుస్తకాలు కూడా రాయించాడు. బైబిల్ ఇది నిజం అని చెప్తుంటే దానికి పోటీగా ఎన్ని విషయాలుగా, ఎన్ని పద్ధతుల్లో సువార్త ముందుకు వెళ్తుంటే అన్ని విధాలుగా అడ్డుకోవడానికి వాడు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడు సువార్త చెప్తుంది ఎవరు? మనుషులే. మరి సువార్త అడ్డుకుంటుంది ఎవరు? మనుషులే. సాతాను వాడుకుంటుంది మనుషులనే, దేవుడు వాడుకుంటుంది కూడా మనుషులనే. దేవునికి లేదా శక్తి? ఉంది. దేవుడు ఎటువంటి శక్తిమంతుడో మరి వచ్చే వీడియోలో చూద్దాం. ఆయన టార్గెట్ ఎలా పూర్తి చేస్తాడు చూద్దాం. వచ్చే వీడియోలో దేవుడు తన టార్గెట్ను ఎలా పూర్తి చేస్తాడనే అంశం మీద చూద్దాం. అది నోవహు కాలం తర్వాత ఎట్లా సాగిందో చూసుకుందాం. దేవుని పరిపాలన భాగంగా సాతాను నోవహు జలప్రలయం తర్వాత ఆయన పుట్టే వరకు, యేసుప్రభు భూమి పుట్టే వరకు పరిపాలన ఎట్లా సాగింది అంటే సాతాను యొక్క పరిపాలన ఎలా సాగింది, శత్రువు అని పరిపాలన ఎలా సాగించాడు. మరి పరలోకం కోసం మనుషులు పోవడానికి దేవుడు ఏం ప్లాన్ వేశాడు? అక్కడైతే ఒకటే ప్లాన్, ఒకటి ఏంది? ఏదంతలో ఒకటే ప్లాన్ ఏంటిది? యేసుప్రభు నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి లేపునని నమ్మాలి. యేసుప్రభు చచ్చి పోతాడు, ఆయన ప్రభువు అవుతాడు, దేవుడు ఆయన ప్రభువుగా చేస్తాడు, ఆయన తిరిగి లేపబడతాడు. అటువంటి అనేది మనం విశ్వాసం ఉంచాలి. ఆయననే మన పాపాలకు, లేకుంటే ప్రస్తుతం మన సాతానికి బానిసలం కదా, మనము బానిసలమైన మనం మరి దేవుని వైపు తిరగాలి, తిరిగి పరలోకం చేయాలంటే విమోచన ఖైదం ఆయన ప్రాణమైన పెడతాడు అని సువార్త ఆదాం చెప్పడం మొదలుపెట్టాడు.
ఆదాము సువార్త ఎప్పుడు మొదలుపెట్టాడు. ఆ సువార్తనే అందరికీ బేస్. ఎప్పటి వరకు? యేసు ప్రభు పుట్టి చనిపోయి తిరిగి లేచే వరకు అందరికీ, అంటే అంత అటువైపు వారికి. మరి ఇటువైపు వారికి ఏంది? అది అయిపోయింది కదా. ఆదాముకు చెప్పబడింది ఏంది? నేనే భూమి మీద పుడతాను, పుట్టి చనిపోయి తిరిగి లేస్తాను. ఈ మాట మీద మీరు నమ్మకం పెట్టండి అంటే సాతాను తల ఊపాడు. అవునవును, సరే సరే అట్లనే. అప్పటి వరకు అయితే నా పాదాల కింద అందరూ ఉండాలి, నా పాదాల కిందనే అందరూ ఒప్పందానికి దేవుడు ఒప్పుకున్నాడు. అందుకని యేసు ప్రభు పుట్టిన వరకు, అని చనిపోయి తిరిగి లేచే వరకు అందరూ చనిపోయిన ప్రతి ఒక్కడు ఎవడు కూడా పరదేశకి వెళ్ళలేదు. అంటే పరదేశే భూమిలో ఉంది. అప్పుడు యేసు ప్రభు పుట్టి చనిపోయినప్పుడు పరదేశే భూమిలో పడి ఉంది. ఈ చనిపోయిన ప్రతి ఒక్కడు యేసు ప్రభు నమ్మినాం అనుకునే వాళ్ళంటే, యేసు ప్రభు నమ్మినామంటే ఏం నమ్మాలి? మా కోసం దేవుడు భూమి పుడతాడు, మా పాపాలకు పరిహారంగా చనిపోతాడు, ఆయన పాతాళానికి వెళ్తాడు, 3 రోజులు తిరిగి లేస్తాడు అని నమ్మడమే అనమాట. అంతే. అది నీతి అనమాట. అదే నీతి. ఆ నీతి మూలంగా ఇక ఆయన చనిపోయి తిరిగి లేచినప్పుడు, అంటే ప్రాణం పెట్టి తిరిగి లేచినప్పుడు విడుదల అవుతుంది. ఇది పరదేశంలో ఉన్న వాళ్ళు పరదేశం మొత్తం షిఫ్ట్ అయిపోతుంది అన్నమాట. అది ఆ షిఫ్ట్ ఎప్పుడు అయింది, ఎట్లా అయింది? లేకుంటే నోహు జలపలం తర్వాత సాతాను పరిపాలన ఎట్లా సాగింది? నోహు జలపలం వాళ్ళకు సాతాను పరిపాలన ఏంటిది? మనుషులందరూ ఎవరు కూడా స్వర్గానికి పోవడానికి లేదు. పోతే 1,000,000 పోయి ఉంటాడు అన్నమాట. అప్పుడు 100,000, 1,000,000 ఎప్పుడు ఒకడు పోయి ఉంటాడు స్వర్గానికి. Thank you for watching. Subscribe to watch more. Like video, comment, share video. Thank you.